బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో దువా ఎలా చేయాలి, దువాలో పాటించవలసిన నియమాలు ఏమిటి, మొత్తం దువా ఎలా ఉండాలి, దువాలు ఆమోదించబడే వేళలు ఏమిటో తెలుసుకుందాం. దువా చేసే వ్యక్తి ఉజూ చేసుకుని ఉండటం ఉత్తమం. దువా చేసే చోటు పరిశుభ్రంగా ఉంటే మంచిది. చేతులెత్తకుండానైనా దువా చేయవచ్చు, కానీ చేతులెత్తి దువా చేయటం సున్నత్. ఒకవేళ చేతులు ఎత్తి దువా చేస్తున్నట్లయితే భుజాల వరకు పైకెత్తి దువా చేయాలి. దువా చేసేటప్పుడు అరచేతులు ముఖం వైపు ఉండాలి. దువాలో పాటించవలసిన నియమాలు: ముందుగా అల్లాను స్తుతించండి. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూదు పఠించాలి. అంతకుముందు మీ వల్ల జరిగిన పాపాలను ప్రార్థనలో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. పశ్చాత్తాపపడండి. మీ వల్ల పాపం జరిగిందని అల్లా సన్నిధిలో సిగ్గుపడుతూ వినమ్రంగా ఒప్పుకోండి. మరియు పూర్తి నమ్మకంతో ప్రార్థించండి. పరిపూర్ణ ఏకాగ్రతతో అల్లాహయందే మనసును లగ్నం చేసుకుని ప్రార్థించండి. అల్లా నుంచి మీరు కోరుకుంటున్న విషయం మీకు చాలా ముఖ్యమైనదైతే ప్రార్థనా వచనాలను 3 సార్లు పలకండి. ముందు మీకోసం ప్రార్థించుకోండి. తర్వాత మీ తల్లిదండ్రుల కోసం, సోదరీ సోదరుల కోసం, తర్వాత ముస్లిం సమాజం కోసం ప్రార్థించండి. ప్రార్థనను మీ వరకే పరిమితం చేయకుండా పరుల కొరకు కూడా ప్రార్థించండి. సమగ్రమైన మంచి భావం కలిగిన ప్రార్థనలు చేయండి. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా నిరూపితమైన వేడుకోలు వచనాల ద్వారా ప్రార్థించటం ఎంతో ఉత్తమం. అంటే హదీసుల్లో వచ్చిన దువాలు మరియు ఖురాన్లో వచ్చిన దువాలు. మీకు కావలసింది చాలా చిన్న వస్తువు కదా అని అనుకోకండి. ఎంత చిన్న అవసరమైనా చివరికి దాన్ని తీర్చేవాడు అల్లాహే కదా. అందుకే ప్రతి అవసరం కోసం ఆయన్నే వేడుకోండి. ప్రార్థన చివర్లో ఆమీన్ పలకటం మర్చిపోకండి. చివర్లో కూడా మరోమారు దరూద్ పఠించండి. ఆ తరువాత అల్లాను మళ్లీ స్తుతిస్తూ ప్రార్థన ముగించండి. ఇప్పుడు మనం మొత్తం దువా ఎలా ఉండాలో చూద్దాం. అల్లాహను స్తుతించండి. వీలైతే అల్లా యొక్క గొప్ప నామం ఇస్మె ఆజం కలిగిన ప్రార్థనా వచనాలు పలుకుతూ ప్రార్థన మొదలుపెట్టండి. ఇస్మె ఆజం కలిగి ఉండే ప్రార్థనా వచనాలు కొన్ని ఇప్పుడు మనం చదువుదాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్లాహుమ్మ ఇన్నీ అలుకా బి అన్నక అంతల్లాహ్ లా ఇలాహ ఇల్లా అంతల్ అహదుస్ సమదుల్లజీ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్. దువాని మరొకసారి చదువుదాం. అల్లాహుమ్మ ఇన్నీ అలుక బి అన్నక అంతల్లాహ్ లా ఇలాహ ఇల్లా అంతల్ అహదుస్ సమదుల్లజీ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్. ఈ దువా యొక్క అర్థం: ఓ అల్లా, అల్లావు నీవే, కనుకనే నేను నిన్ను అర్థిస్తున్నాను. నీవు తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు. అవసరాలు, అక్కరలు లాంటి లోపాలు లేనివాడవు నీవు. నీకు సంతానం లేదు. నీవు కూడా ఎవరి సంతానమూ కావు. నీకు సరిసమానులు ఎవరూ లేరు. అటువంటి మహోన్నత అస్తిత్వం నీది. ఇంకో దువా: లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్. లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్. మరొక దువా: యా జల్ జలాలి వల్ ఇక్రామ్ యా హయ్యు యా ఖయ్యూమ్. యా జల్ జలాలి వల్ ఇక్రామ్ యా హయ్యు యా ఖయ్యూమ్. ఇలా మొదట అల్లాహను స్తుతించిన తరువాత దరూద్ పఠించాలి. ఇప్పుడు మనం దరూద్ చదువుదాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. దరూద్ పఠించిన తరువాత పాపాల మన్నింపునకై ప్రార్థించాలి. ఉదాహరణకు ఒక ప్రార్థన: అల్లాహుమ్మ ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వా ఫాఫు అన్నీ
అల్లాహుమ్మ ఇన్నక అఫూవున్ తుహిబ్బుల్ అఫ్వా ఫఅఫు అన్నీ. దీని యొక్క అర్థం, అల్లా, నువ్వు క్షమించేవాడవు, క్షమను ఇష్టపడతావు, నన్ను క్షమించు. తరువాత సమగ్రమైన ప్రార్థనలు చేయాలి. అంటే ఇహలోకంలో పరలోకంలో మేలు జరగాలని దువా, తల్లిదండ్రుల కొరకు దువా, మంచి జీవిత భాగస్వామి కొరకు దువా, సన్మార్గం దైవభీతిని కోరుకుంటూ దువా, ఇంకా మీ కోరికలు మీ అవసరాలు తీరాలని అల్లాని ప్రార్థించాలి. దువా పూర్తి అయిన తరువాత ఆమీన్ అని పలికి చివర్లో మరొకసారి దరూద్ పఠించాలి. దరూద్ తరువాత మరొకసారి అల్లాహను స్తుతిస్తూ దువా ముగించాలి. దువాలు ఆమోదించబడే వేళలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాసుల ప్రార్థనలను అల్లా ఎల్లవేళలా స్వీకరిస్తూనే ఉంటాడు. అయితే కొన్ని ప్రత్యేక ఘడియల్లో ఆ ప్రార్థనలు మరింత త్వరగా స్వీకరించబడటానికి అవకాశం ఉంటుంది. ఆ ఘడియలేంటో ఇప్పుడు మనం చూద్దాం. అజాన్ ఇఖామత్ల మధ్య సమయంలో దువా చేస్తే తప్పక స్వీకరించబడుతుంది. అలాగే అల్లాహ్ సన్నిధిలో మోకరిల్లి అంటే సజదాలో ఉన్న స్థితిలో కూడా దువా చేస్తే అల్లాహ్ తాలా తప్పక స్వీకరిస్తాడు. ఫర్జ్ నమాజ్ తర్వాత ప్రార్థన స్వీకరించబడుతుంది. అంటే ఫజర్ యొక్క 2 ఫరజ్ నమాజులు చదివిన తర్వాత, జొహర్లో 4 ఫరజ్ నమాజులు చదివిన తర్వాత, అసర్లో 4 ఫరజ్ నమాజులు, అలాగే మగ్రిబ్ నమాజ్లో 3 ఫర్జ్ నమాజుల తర్వాత, ఇషాలో 4 ఫర్జ్ నమాజుల తర్వాత చేసే ప్రార్థన తప్పక స్వీకరించబడుతుంది. ఇంకా ఉపన్యాసకుడు అంటే ఖతీబ్ వేదిక పైకెక్కి కూర్చున్నప్పటి నుండి జుమా నమాజ్ ముగిసే వరకు మధ్యలోని ఘడియల్లో దువా స్వీకరించబడుతుంది. అంటే 2 ఖుత్బాల మధ్యన చేసే దువా తప్పక స్వీకరించబడుతుంది. ఇంకా జుమా రోజు ప్రార్థన స్వీకరించబడే ఘడియ ఒకటి ఉంది. ఆ సమయంలో చేయబడే ప్రార్థన కూడా స్వీకరించబడుతుంది. అలాగే ఉపవాస విరమణ సమయం అంటే ఇఫ్తార్ సమయంలో చేసే దువా కూడా అల్లాహ్ తాలా తప్పకుండా స్వీకరిస్తాడు. కనుక ఇఫ్తార్ చేసే ఓ 5-10 నిమిషాల ముందు కూర్చొని అల్లాహ్ దగ్గర బాగా దువా చేసుకోవాలి. తర్వాత రంజాన్ నెలలోని ఘనమైన రేయి అంటే లైలతుల్ ఖద్ర్లో చేసే ప్రార్థన కూడా అల్లాహ్ తాలా తప్పకుండా స్వీకరిస్తాడు. రంజాన్ నెలలోని 5 తాఖ్రాతులుంటాయి కదా, అందులో ఏదో ఒకటి లైలతుల్ ఖద్ర్ అవుతుంది. ఆ 5 తాఖ్రాతుల్లో కూడా ప్రార్థన చేస్తే అల్లాహ్ తాలా ఏదో ఒక రాత్రి లైలతుల్ ఖద్ర్ అవుతుంది కాబట్టి అల్లాహ్ తాలా ఆ రాత్రి దువాని స్వీకరిస్తాడు. ఇంకా రాత్రి ఆఖరి జాము అంటే తహజ్జుద్ సమయంలో ప్రార్థన స్వీకరించబడుతుంది. ఆ సమయంలో అల్లాహ్ కారుణ్యం మానవుల ప్రార్థనల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కనుక తహజ్జుద్ సమయంలో మేల్కొంటే లేచి 2 రకాతుల నమాజ్ చదివి అల్లాహ్ దగ్గర ప్రార్థన తప్పకుండా చేయాలి. ఆ సమయంలో అల్లాహ్ కారుణ్యం ఎదురు చూస్తూ ఉంటుంది మానవుల ప్రార్థనల కోసం. ఇది ఎంత గొప్ప విషయం చూడండి. కనుక ఈ సమయాన్ని అస్సలు మిస్ కాకూడదు. ఇంకొక సమయం వర్షం కురిసేటప్పుడు చేసే దువా కూడా అల్లాహ్ తాలా తప్పకుండా స్వీకరిస్తాడు. కనుక వర్షం కురిసేటప్పుడు కూడా దువా చేసుకోవాలి. అల్లాహ్ తాలా మనందరి దువాలని స్వీకరించాలి. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో ఖురాన్ యొక్క పూర్తి తెలుగు అనువాదం, తెలుగులో హదీసులు చెప్పబడతాయి మరియు దువాలు, సూరాలు నేర్పబడతాయి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.